హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు కిచెన్ కంపోస్ట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీ అండి, సింపుల్ ప్రాసెస్. వీడియో చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక చూడండి, ఇది పాత డబ్బా అండి. దీనికి అడుగున బెజ్జం పెట్టుకోవాలి. ఎందుకంటే దీనిలో కొంత వాటర్ దిగుతుంది. ఆ వాటర్ వాటి నుంచి వెళ్ళిపోతాయి. అప్పుడు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఈ సైడ్ కూడా నేను హోల్స్ పెట్టుకున్నానండి. చూడండి ఇలా. అప్పుడు ఆ హోల్స్ నుంచి వాటర్ అనేది దిగిపోతుంది. అప్పుడు డ్రై కంపోస్ట్ అనేది చాలా చక్కగా తయారవుతుందండి. ఇక స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇదిగోండి, అడుగున ఒక లేయర్ మట్టి వేసుకోవాలి. ఇది మనకు రెగ్యులర్గా ఇక్కడ దొరికేదేనండి. మాకు దగ్గరలో పొలం ఉంది కాబట్టి అక్కడ ఉన్న మట్టి తీసుకొచ్చాను. చూడండి, ఇలా పల్స్గా అలా ఒక లేయర్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి, 2 రోజుల నుంచి మా కిచెన్లో వచ్చిన ఈ వేస్ట్ని నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదంతా అయితే దానిలో వేసేస్తున్నాను. కోడిగుడ్లు కానీ, ఉల్లిపాయలు కానీ, బెండకాయలు ఇవన్నీ చూడండి. ఇవన్నీ నేను ఇప్పుడు దీనిలో వేసుకుంటున్నానండి. ఈ కిచెన్ వేస్ట్ని ఇక నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. ప్రతి ఒక్కరూ ఇలాంటివి తెలుసుకుని యూజ్ చేసుకుంటారని తెలియని వారి కోసం ఇది చేస్తున్నానండి. ఇలా చూడండి, వీటితో పాటు కొన్ని ఎండిన ఆకులు కూడా వేసుకుంటున్నానండి. వీటిలో కూడా కాపర్ ఉంటుంది. ఇవి మొక్క ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి. ఇవి తయారైన తర్వాత కూడా మీకు చూపిస్తాను నేను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంట్లో ఉన్నవారు ఎవరైనా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నాకు తెలిసింది మిగతా వాడికి షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. అలా వేసుకున్న తర్వాత ఇదిగోండి, ఒక లేయర్ ఇలా మట్టి వేసుకున్నట్లయితే స్మెల్ అనేది రాకుండా చక్కగా కవర్ అయిపోతుంది. అది కొంచెం ఒక 3 రోజులు వేస్తుందండి. అది వేసేసాను. తర్వాత ఇంకా కొన్ని రోజులు ఆగి మళ్ళీ వేసుకుందాము. అప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను. పూర్తిగా తయారైన తర్వాత కూడా కంపోస్ట్ ఎలా తయారైందని చూపిస్తానండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో యూజ్ అవుతుంది. మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మీకు కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ని చూపిస్తున్నాను. దీనికి ఎక్కువ ఖర్చు కూడా ఉండదండి. కిచెన్లో పడేసే వేస్ట్తో తయారు చేసినాం. ఈ కంపోస్ట్ పూర్తిగా తయారైంది. దీనికి 4 రోజులు పట్టిందండి. చూడండి, చక్కగా మట్టిలో కలిసిపోయింది.
ఇది ఇంట్లో ఉన్న మొక్కలకు వేసినట్లయితే బలంగా పెరుగుతాయి, మొక్కలు కూడా చాలా చక్కగా ఎదుగుతాయండి. డబ్బాలు కూడా వేస్ట్గా పడున్న వాటినే యూజ్ చేశానండి. ఈ కంపోస్ట్ వేసి వారం అవుతుందండి, ఇప్పటికి ఇలా ఉంది, ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు. ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా చక్కగా కంపోస్ట్ తయారవుతుంది. కేవలం ఇంట్లో పడేసే కూరగాయ వేస్ట్, అలాగే మొక్కల నుంచి రాలిపోయిన ఆకులు, వీటితోనే చేస్తున్నానండి. పైన అక్కడక్కడ మట్టి వేసుకోవాలి, వాసన రాకుండా ఉంటుంది. మూత పెట్టకండి, మూత పెడితే స్మెల్ ఎక్కువ వస్తుంది. ఇది డ్రై కంపోస్ట్ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.